వచ్చే సంవత్సరం ప్లేనరీ భారీ ఎత్తున చేసుకుందాం, 2027 నుంచి పాదయాత్ర మళ్ళీ మొదలు పెడదామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలను అసలు ఎలా చూడాలంటారు? పాదయాత్ర ఏ విషయం మీద చేస్తాడు ఈయన? పాదయాత్ర ఏ విషయం మీద చేస్తాడు? ఈయన రాష్ట్రాన్ని చేసిన అన్యాయం గురించి చేస్తాడా? ప్రజలను దోచుకున్న విధానం గురించి చేస్తాడా? లేదా డిస్టిలరీలు మందులు వీటి మీద దోచుకున్న దాని గురించి చేస్తాడా? అంటే పాదయాత్ర చేయగానే సీఎం అవ్వాలనే ఆశ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి టైం నుంచి ఇది ఒకటి బిగినైంది. పాదయాత్ర చేసిన వాళ్ళల్లో సీఎం అవుతున్నారు అన్న లెక్కలో. ఈ తడవ ఇతను పాదయాత్ర చేస్తానికి సెక్యూరిటీ ఉండదు కదా, ఇతను బయటికి రాడు. ఈ మాటలన్నీ ఎప్పుడో చెప్పాడు. వారానికి ఒక రోజు ప్రతి జిల్లాలో మీటింగులు పెడతానని పెట్టాడా? లేదు. ఇతనికి దమ్ము లేదు. ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో అతను నేను మంచి చేశానని చెప్పడానికి దమ్ము లేదు. ఆదాయం సృష్టించకుండా ఏదో ఊరక డబ్బులు ఇచ్చాను, యాడిచ్చాడు? 10 లక్షల కోట్లు అప్పు చేసి జనాలకు పెట్టి ప్రజల్ని సోమరపోతులను చేయాలని చూశాడు. డబ్బులు ఇంకనే ప్రజలు ఓట్లేరు కదండి. ప్రజలు కూడా కొద్దిగా గొప్ప డెవలప్మెంట్ చూస్తుంటారు. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తారు అంటే అసలు చంద్రబాబు నాయుడు రోడ్లు ఎట్టేస్తున్నాడు. అన్ని రోడ్లు అయిపోయినాయా లేదా? ఈయనెత్తు తట్టమట్టే లేదు కదా, ఆ కడుపులో మంట. అసలు ఈ రోడ్లు ఎట్టేశాడు ఏంది? మళ్ళీ దాని మీద కూడా పెడతాడు రేపు. ఈ రోడ్డుల్లో ఎంత తిన్నారో ఏందో. ఇతను ఏమి వేయకుండా మట్టి వేయకుండా తిన్న రోజులు గుర్తు రావట్లే అతనికి. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా పాదయాత్ర. ఏ పాదయాత్ర చేస్తాడు? లేదా ఇంకో ఎవరినో ఒకరు సాగుకొట్టి మళ్ళీ ఓదార్పు యాత్ర చేయమనండి. పాదయాత్ర ఏముంది? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరిని సాగుకొట్టమానండి, సాగుకొట్టి ఓదార్పు యాత్ర చేయమనండి. అది అలవాటే కదా అతనికి. ఇప్పుడు ఆ మాట కదా, ఇప్పుడు పాదయాత్ర చేయడానికి రైట్ లేదంటారా ఆయనకి? అసలు నిర్దాక్షిణ 100% రైట్ లేదండి. ఎందువల్ల అంటారు? అతను ఏం చేశాడండి? ఈ స్టేట్కి నేను ఫలానా డెవలప్మెంట్ చేశాను. పేదలకు 2,71,000 కోట్లు పంచాను నేను, పేదలకు నాకంటే మంచాడు అవడం అంటున్నాడు సార్. పంచాడు సార్, ఉచితాలు ఇచ్చాడు. కరెంటు బిల్లులు ఎంత పెంచాడు? ప్రతి నెల కరెంటు బిల్లులు, ప్రతి సంవత్సరం మన మున్సిపాలిటీ ద్వారా కానీ పంచాయతీల ద్వారా కానీ హౌస్ ట్యాక్స్లు ఏంది సార్? నువ్వు ఇచ్చింది 270 కోట్లు, నువ్వు దంచుకుంది ఎంత? అది నువ్వు దోచుకున్నది చెప్పే. ఇవాళ 3,000 కోట్లు చిల్లర ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ ఆంధ్రాలో జరిగిందని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. దాని గురించి చెప్పు నువ్వు పాదయాత్రలో. లేదు, దీంతో నాకు సంబంధం లేదు. ఒక్కరోజు అన్న పేపర్ స్టేట్మెంట్ వచ్చిందా? దీంతో నాకు సంబంధం లేదని. ఇంకోటి, నేను ఇవాళ పట్టాభి గారు చెప్పారు, ₹5.26 వాళ్ళు కరెంటు కొంటే ₹4.67 మేము కొంటే దాని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. మేము రాష్ట్రానికి మేలు చేసామో కీడు చేసామో చెప్పండి మీరే. ₹5.26కి ₹4.64 ఎంత తేడా ఉందండి? మేము ₹2.49 కొంటామంటున్నారు కదా. ఎప్పుడు? అప్పట్లో. అంతకుముందు ఎందుకు కొనలా? ₹5.26 మీ ఉంది కదండి సార్. పట్టాభి గారు మొత్తం ఆధారాలతో సహా చూపెట్టారు. కాదు అని చెప్పానండి ఒక్కడన్నా బయటకు వచ్చి. ఒక్క నాయకుడు, మీలో ఇంగితం ఉన్న నాయకుడు ఎవరైనా వచ్చి, మీకు విషయం తెలిసిన నాయకుడు ఎవరైనా ఉంటే బయటకు వచ్చి చెప్పమానండి. ఇప్పుడు ₹2.49 కొట్టడం వల్ల 1,10,000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం చేకూర్చాం మేము అంటున్నారు కదా. మరి వాళ్ళు ₹2.10 కొన్నోళ్ళు మరి ₹5 ఎందుకు తీసుకున్నారు జనం దగ్గర? టారిఫ్లు అన్నాయని ఎందుకు పెంచారు సార్? ఇవాళ నేను చెబుతున్నాను, నా ఇంటి కరెంటు బిల్లు 700 వచ్చేది, ఇవాళ 1,500 వస్తుంది. నేను చంద్రబాబు వచ్చే పెంచాడు కాదండి, చంద్రబాబు వచ్చిన తర్వాత 1,200 వస్తుంది. వాళ్ళ గవర్నమెంట్లో 1,500 కూడా వచ్చింది. మళ్ళీ మేమేమి లేదు, ఏసీలు లేవు, మాకు ఏమీ లేవు. ఓన్లీ వాడితే 2 ఫ్యాన్లు వాడతాం. అన్నీ ఎల్ఈడి బల్బులు లైట్, కరెంటు కాస్ట్ తక్కువ. అసలు ఇంగితం ఉన్నాడు ఎవడైనా సరే ఈ ప్రజల్లో కానీ వాళ్ళ నాయకులే, వైసీపీ నాయకులను కానీ చెప్పానండి, కరెంటు బిల్లులు అప్పుడు ఎట్టున్నాయి, ఇప్పుడు ఎట్టున్నాయి. ఇదంతా కదండి ఆయన పాదయాత్ర చేస్తానంటే కనుక ఎందుకని మీరు ఎందుకు చేస్తాడు ఆయన అని అడుగుతున్నారు మీరు. ఒక్కటి సార్, ఏ విషయంలో పాదయాత్ర చెప్తారు చెప్పండి ప్రజలకి? వైఫల్యాల మీద. ప్రభుత్వ వైఫల్యం ఎక్కడ చెందింది? నీ ప్రభుత్వ వైఫల్యాల మీద ఎవడన్నా పాదయాత్ర చేయనిచ్చావా? అసలు ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం. ఆ రోజు పాదయాత్ర చేయనిచ్చావా?
ఎవడన్నా రోడ్డు ఎక్కనిచ్చావా? ఇవాళ నువ్వు పాదయాత్ర అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదో రాజ్యాంగపరంగా పోతున్నాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? నువ్వేమో మీ తాతదే రాజ్యాంగం అమలు చేస్తావా? చంద్రబాబు అమలు చేస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి లోకేష్ గారు నికరంగా చెప్పాడు. ఎవరైతే చట్ట పరిధులు దాటి చట్టాలను ఉల్లంఘించి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ హింస పెట్టారో వాళ్ళ మీదే మాది రెడ్ బుక్, ప్రతి ఒక్కడి మీద కాదు. కక్షాపూరిత రాజకీయాలు మాకు తెలియదు అని నికరంగా నిన్న కూడా చెప్పారు లోకేష్ గారు. సిగ్గు శరం లేకుండా ఇంకా రెడ్ బుక్ అని చెప్పి నువ్వు రోజా ఆ తోరిపల్ల నాని ఇటువంటి వాళ్ళు మాట్లాడితే కుదరదండి. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే చట్టాన్ని ఉల్లంఘించి ఎవడైనా వస్తాడో వాడి గురించే రెడ్ బుక్ రాజ్యాంగం, అంతవరకే. అది రాజ్యాంగం కూడా రెడ్ బుక్ అంతే. రాజ్యాంగపరంగానే చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ మీదే అది పోతుంది తప్పితే ప్రతి ఒక్కరికి ఏం ఉండదు. సార్ ఇవాళ ఒక్కటి చదువుతున్నా సార్, వల్లభనేని వంశీ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు కూసాడు. అబ్బో మా వంశీ అందగాడు, మా అందాన్ని చూడలేక చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోయాడు. ఇవాళ వంశీ పొజిషన్ ఏందండి? ఒరిజినల్ బయటపడిందిగా. తెల్లబోచ్చు, తెల్లగాడడం, ఏదో రంగులు వేసుకొని తిరగగానే సరిపోయిద్దండి. నేను కూడా తిరుగుతానండి, వాడికి ఏ రోగం ఉందో తెలియదు ఏమండి. ఇవాళ నాని ఉన్నాడు, వాడు అరెస్ట్ చేస్తారని చెప్పి ఏదో జబ్బులు సృష్టించుకొని, ఆల్రెడీ జబ్బు ఉందిలేండి, ఇంకా కొత్త జబ్బులు సృష్టించుకొని అదేదో బొంబాయి అంటాడు, అటు అంటాడు, ఇటు అంటాడు. విజయవాడలో కుదరంది, బొంబాయి వెళ్ళగానే తెల్లారేపాటికి ఓకే అయిద్దా నానికి, కొడాలి నానికి. నిన్న కూడా పూజలు చేస్తున్నారు కదా వాళ్ళ అభిమానులు త్వరగా కోలుకోవాలని. సార్ ఒకటి సార్, ఎవడు చేసుకున్న పాపం వాడికే. ఇదివరకు మనం పాపాలు చేస్తే మన పిల్లలు తగిలిద్ది అనుకున్నది, ఇప్పుడు ఎవడికి వాడికే తగిలిద్ది. భువనేశ్వర్ గారి గురించి మాట్లాడండి, ఏంది చంద్రబాబు గారి గురించి మాట్లాడండి. వీళ్ళు మాట్లాడిన రోత మాటలు ఆ దేవుడు ఊరకు వదిలిపెట్టడండి వీళ్ళని. వీళ్ళ పాపాలు ఇలా తగులుతాయి. ఈరోజు వరకు సార్ ఒక్క విషయం, తెలుగుదేశం పార్టీలు ఎవరన్నా కానీ భారతిని గురించి కానీ, విజయమ్మని గురించి కానీ, షర్మిలాని గురించి కానీ మాట్లాడారా? మొన్న రీసెంట్గా ఒకళ్ళు మాట్లాడారు కదా, అతను అరెస్ట్ చేశారు కదండి. అన్యాయంగా అరెస్ట్ చేయడం కదా, మా దగ్గర నుంచి కాపాడారు కిరణ్ని, అసలు బెయిల్ ఎలా ఇచ్చారు అసలు అతనికి అంటూ మరి అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు కదా. సార్ 1,00,00,000 కోట్లు తిన్నది అన్నీ వాడికే బెయిల్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి, మీ నాయకుడి బెయిల్ రాగా చిన్న తప్పు చేసినోడికి వాడికి బెయిల్ రాకుండా ఎట్లుంటుందండి? కోర్టులే కళ్ళు మూసుకో కదా. 1,00,000 కోట్లు తిన్నాడు. లేదు గవర్నమెంట్ ఈడీ లెక్కల ప్రకారం 40,000 కోట్లు అనుకుందాం ఏమండి, తిన్నాడు కదా. మరి అన్ని తప్పులు చేసిన బోరుగడ్డ అనిల్కి బెయిల్ ఇప్పియాలని ట్రై చేస్తున్నారు మీరు. అంటే అతని మీద 4-5 కేసులు ఉన్నాయి కాబట్టి ఒక దానిలో వస్తే ఒక దానిలో ఇరుక్కుంటున్నాడు. వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు సార్. ఏమంటే బట్టలు కూడా తీసి ఒక ఆడదానికి డైరెక్ట్ చూపెట్టాను గోరట్ల మాధవ్ని ఏం చేయగలిగారు మీరు? వాడి బెయిల్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నారు మీరు? అవును సార్, మరి అటువంటి వాళ్ళకి రాగా ఒక మాట తూలాడు అనుకోండి, అతనికి రాత్రంలో తప్ప. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడుతుంది సంజన గంట అన్న రోజు మరి ఈయన లోన్ వేయాలిగా, మినిస్టర్ ఉన్నాడుగా. ఇప్పుడు మరి నిజంగా నీది కరెక్ట్గా రాజ్యాంగపరంగా ఉంచే ప్రభుత్వం అయితే ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేదు? ఇవాళ కిరణ్ని కాపాడుతున్నారా? ఎవరు కాపాడుతున్నారు? కూటమి నాయకులే కాపాడుతున్నారు. ఎవరు కాపాడుతున్నారండి? ఆ రోజు నిన్ను కూడా కాపాడింది మరి నీ జగన్మోహన్ రెడ్డిగా. నువ్వు మాట్లాడే తక్కువ మాటలా? నువ్వు మినిస్టర్ అయ్యి ఉండి సంక్రాంతి సంబరాల్లో మినిస్టర్ పాల్గొవచ్చు, తప్పులేదు. డ్యాన్సులు వేస్తాం అమ్మాయిలతో. నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ ఏదో జిల్లా ప్రెసిడెంట్ ఇవ్వగానే నువ్వే పెద్ద గొప్పడు అనుకోకు, నీ బతుకు అయిపోయింది. ఇక అంబటి రాంబాబు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీరు మాట్లాడే ఊరక రంకెలేస్తాం కాదు కానీ మీరు మాట్లాడే దానిలో నిజం ఎంత అబద్ధం ఎంత చూసుకొని మాట్లాడండి. సరే, ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ పాదయాత్రను అసలు ఎలా చూడాలంటారు? ఈ పాదయాత్ర చేస్తే కనుక కూటమి ప్రభుత్వం పడిపోవటం గ్యారంటీ అంటూ మరి వైసీపీ నాయకులు అప్పుడే మొదలుపెట్టిన భజన ఎలా చూడాలంటారు దీన్ని? ఇతని జన్మలో ఇటువంటి పాదయాత్రలు 100 పెట్టనండి, ఇక అధికారంలోకి రావడం అనేది జరిగే పని కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది, ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఏ సార్,
ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఒక్కటే చెబుతున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పిచ్చి పనులు మానుకొని ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుంది.